శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు జూన్ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సూర్యుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు జూన్ 15 మధ్యాహ్నం 12:58 నుంచి జూలై 16 రాత్రి 11:44 వరకు మిథున రాశిలోనే ఉంటాడు. అలా మిథున రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, సూర్య భగవానుడి మిథున సంక్రమణము ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విషయాలలో ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూలించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేకించే రాశుల వారు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మిథున సంక్రమణం జరగగానే ఈ మిథున సంక్రమణం కన్యా రాశి వాళ్ళకి 10వ స్థానంలో ప్రారంభమవుతోంది. ఎందుకంటే కన్యా రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి కన్యా రాశి వాళ్ళకి 10వ రాశి అవుతుంది. అంటే కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 10వ రాశిలోకి సూర్యుడు వస్తున్నాడు. దీన్ని దశమ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్రంలో దశమ స్థానంలోకి 10వ స్థానంలోకి సూర్యుడు రావటం విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది, అద్భుతమైన అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి 10వ స్థానంలో సూర్యుడు అఖండ రాజయోగాన్ని జూలై 16వ తేదీ రాత్రి వరకు ఉండేలాగా చేస్తాడు. ఏ ఏ విషయాల్లో కన్యా రాశి వాళ్ళకి సూర్యుడు రాజయోగాన్ని కలిగింపజేస్తాడు, ఆ రాజయోగం రెట్టింపు చేసుకోవాలంటే కన్యా రాశి వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే 10వ స్థానంలోకి ప్రవేశించిన సూర్యుడు కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు లేకుండా విజయం కలిగింపజేస్తూ ఉంటాడు. కార్యసిద్ధిని సులభంగా కలిగిస్తాడు, కార్య అనుకూలత సులభంగా కలిగింపజేస్తాడు. అందుకే కన్యా రాశి వాళ్ళు కష్టమైనటువంటి పనులు ప్రారంభించినప్పటికీ అవలీలగా వాటన్నిటినీ ఎలాంటి విఘ్నాలు లేకుండా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. విశేషమైన ధనలాభాన్ని కూడా కలిగింపజేస్తాడు. అంటే రకరకాలుగా ధనాన్ని సంపాదించాలని భావించే కన్యా రాశి వాళ్ళు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరిగి ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభాన్ని పొందగలుగుతారు. సమయం అంతా కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళు ఏం చేసినా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా పదోన్నతి పొందే యోగం ఉంది. అంటే చాలా కాలంగా కన్యా రాశి వాళ్ళు ఒక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ప్రమోషన్ ఆలస్యం అవుతోందని భావించిన వాళ్ళు ఈ సమయంలో ఖచ్చితంగా 10వ స్థానంలో సూర్యుడి వల్ల ప్రమోషన్ పొందగలుగుతారు. ఒకవేళ ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా మీకు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగాన్ని కన్యా రాశి వాళ్ళకి సూర్యుడు కలిగిస్తాడు. వ్యాపారంలో కూడా చాలా ఉన్నత స్థాయికి ఎదగటానికి ఈ సమయంలో అవకాశం ఉంటుంది. గొప్ప గొప్ప మహనీయులతో సాంగత్యం పెరుగుతుంది. అంటే గొప్పవారితో స్నేహాలు ఏర్పడతాయి. ఆ స్నేహాలు బంగారు భవిష్యత్తుకు కారణమవుతాయి. అలాగే ఆ గొప్పవారితో కలయిక అనేది లాభాన్ని కూడా కన్యా రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. అంటే సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరిగి అవి స్నేహాలుగా మారి వాటి వల్ల మంచి లాభం పొందడానికి కూడా కన్యా రాశి వాళ్ళకి ఈ సమయంలో అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే శారీరక సుఖం ఉంటుంది. శారీరకంగా ఉన్న అనారోగ్యాలను అధిగమించగలుగుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించి ఒక విశిష్ట వ్యక్తిగా స్థానాన్ని సంపాదించగలుగుతారు. అంటే నలుగురు చూసి నమస్కరించే విధంగా సమాజంలో ఒక గుర్తింపు, స్థాయి, హోదా ఇవన్నీ కూడా కన్యా రాశి వాళ్ళు 10వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల, 10వ స్థానంలోకి సూర్యుడు రావటం వల్ల పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కన్యా రాశి వాళ్ళకి సూర్యుడు వ్యయస్థానాధిపతి అయ్యాడు. వ్యయస్థానం అంటే ఖర్చుల స్థానం. వ్యయస్థానాధిపతి ఏకాదశి 10వ ఇంట్లో యోగిస్తున్నాడు కాబట్టి ఖర్చులు తగ్గిపోతాయి. అసలు దాదాపుగా ఖర్చులు అనేవి లేకుండా కన్యా రాశి వాళ్ళు ధనాన్ని ఎక్కువ సంపాదించగలుగుతారు. వ్యయస్థానం అంటే అది అజ్ఞాత శత్రువులు,
దిష్టికి సంబంధించిన స్థానం కాబట్టి సూర్యుడు లాభంలోకి రావటం అనేది అజ్ఞాత శత్రువుల్ని కూడా పోగొడుతుంది, దిష్టిని కూడా తగ్గింపజేస్తుంది. మీ వెనక గోతులు తీసే శత్రువులు సైతం కన్యా రాశి వాళ్ళకి మిత్రులుగా మారిపోవటానికి అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు క్రమక్రమంగా తగ్గిపోయి అందరూ మీకు అనుకూలంగా మారుతారు. ఇన్ని ప్రయోజనాలు కన్యా రాశి వాళ్ళు జూన్ 15 నుంచి జూలై 16 వరకు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ సూర్యుడి మిథున సంక్రమణం మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 వరకు ఉంటుంది. అంటే మిథున రాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15 నుంచి జూలై 16 వరకు కొన్ని రాశులకి పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే సంపూర్ణంగా సూర్యుడు యోగిస్తాడు. ప్రధానంగా ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేసే సమయంలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి. అర్ఘ్యం ఎలా వదిలిపెట్టాలి? ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్ర పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. వీలైతే ఎర్రచందనం అని ఉంటుంది, ఆ ఎర్రచందనం పొడి కొద్దిగా వేయండి. ఎర్రచందనం పొడి మీకు దొరక్కపోయినా అక్షింతల్లో కొద్దిగా కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్లలో వేయండి. ఎర్రపూలు కూడా నీళ్లలో వేయండి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు దిక్కు వైపు తిరిగి మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఇది 12 సార్లు చెప్తూ మొక్కలో ఆ నీళ్లు పోసినట్లయితే ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. దీనివల్ల సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా 12 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో ఒక దీపం పెట్టండి. దీన్నే ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం ఎలా పెట్టాలి? మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు ఎప్పుడైనా సరే స్నానం చేశాక ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేయండి. అక్కడ ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు తీసుకొని ఆ 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఇలా పీట పెట్టుకోవటం, పీట మీద ముగ్గులు వేయటం అలా చేయలేకపోయినా పర్వాలేదు. మామూలుగా ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా హాల్లో దీపం పెట్టండి. ఒకవేళ ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఏం చేయాలి? ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాయాలి. అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలా దీపం పెడితే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. దీనివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అంటే జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు రవిహోరలో గోధుమలు దానం ఇచ్చుకోండి. రవిహోర అంటే ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ రవిహోర ఉంటుంది. ఆ రవిహోర ఉన్న సమయంలో కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి దానం ఇచ్చుకోండి. దానం ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి? అటువంటప్పుడు గోధుమలు నానబెట్టి కొద్దిగా బెల్లంతో పాటు కలిపి ఈ రవిహోర ఉన్న సమయంలో ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టడం కూడా వీలు కాకపోతే ఏం చేయాలి? పంతులు గారికి గోధుమలు దానం ఇవ్వటం వీలు కాలేదు, ఆవుకు పెట్టడం వీలు కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ రవిహోర ఉన్న సమయంలో ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవలండి. అది సూర్యుడికి ఇష్టమైంది కాబట్టి ఆదివారం పూట రవిహోరలో సూర్యుడికి ఇష్టమైన బెల్లం ముక్క నవిలినా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు ఆదివారం మాంసాహారం తీసుకోకూడదు. ఎవరైనా మాంసాహారం తినేవాళ్ళున్నా ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆదిత్య హృదయంలో కూడా చెప్పారు. మాంసాహారం విడిచిపెట్టండి. అలాగే శాకాహారం అయినా సరే వీలైతే ఆదివారం ఉపవాసం ఉండండి. ఆదివారం ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినండి. గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినండి. అది సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం చేయండి.
అన్ని స్తోత్రాలు చదవటం వినటానికి సమయం లేకపోతే ఓం సవిత్రే నమః 12 సార్లు అనుకోండి. జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు మీకు వీలైనప్పుడు ఓం సవిత్రే నమః అని 12 సార్లు అనుకున్నా కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఆదివారాలు వీలైనన్ని సార్లు చదివినా కూడా సూర్యుడు సంపూర్ణంగా యోగిస్తాడు. విష్ణు సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. కాబట్టి జూన్ 15 సోమవారం నుంచి జూలై 16 గురువారం వరకు సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు. సూర్యుడు మిథున సంక్రమణం జరిగింది. ఇది 12 రాశుల వాళ్ళకి పూర్తిగా యోగించాలంటే ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేసుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోండి, అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలను ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.